మొహర్రంలో షియా ముస్లింలను ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినటువంటి సున్నీ ముస్లింకి సంబంధించినటువంటి అంశంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే 15,000 మందికి ఎలకల మందు పెట్టాలన్న కుట్ర ఓ సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. ఇప్పటికే కుట్రదాడు ఫయాజ్ ప్రేమ్జీని పోలీసులు అదుపులో తీసుకుని ఎలకల మందు జింక్వాస్ పెట్టి 15,000 క్యాప్సూల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫయాజ్ విషపూర్తి క్యాప్సూల్ మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకొని భావించాడు. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు అంటూ కొందరు పంచాడు. ఆ తర్వాత చాక్లెట్లు అని చెప్పి జనాలపైకి విసిరాడు. రేయ్ రోడ్ రహమతాబాద్ శ్మశానం దగ్గర ఉచితంగా క్యాప్సూల్స్ పంచడం మీద మహిళకు అనుమానం వచ్చింది. దాన్ని తెరిచి చూస్తే అసాధారణ పౌడర్ లాంటిది ఉండటంతో బైకుల్లో పోలీసులు సమాచారం ఇచ్చింది. తక్షణంలో రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ని అరెస్ట్ చేసి 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తను 15,000 మందిని చంపాలనుకుంటూ ఫయాజ్ పోలీసులకు వెల్లడించారు. జింక్ ఫాస్ఫేట్ మనిషి తిన్నప్పుడు అది శరీరంలో ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయానికి యాంటీడోట్ కూడా లేదన్నది నిపుణులు చెబుతున్నారు. నిందితుడు దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ 30 ఖాళీ క్యాప్సూల్స్ను కొనుగోలు చేశాడని తెలియదు. అతడే గెస్ట్ హౌస్లో వీటిని నింపాడని కూడా భావిస్తున్నారు. నిందితుడు ఫయాజ్ మావోలు పోని చదువు రానోడు కాదు, హైలీ ఎడ్యుకేటెడ్, BBA చేసి కొనాలి. తన తండ్రి ఫ్యాక్టరీలో కూడా పనిచేశాడు. తర్వాత విదేశాలకు కూడా వెళ్ళాడు. ఇరాక్లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇరాన్లో ఉన్నారు. అంటే కావాలని చంపాలని కుట్ర పన్నారు. 2 కోణాలు. ఒకటి, మతపరంగా సున్నీలు షియాల మీద ప్రతీకారం తీర్చుకోవడమా, షియాలు సున్నీల మీద ప్రతీకారం తీర్చుకోవడం అంటే సున్నీలు షియాల మీద ప్రతీకారం తీర్చుకోవడం. రెండవ కోణం వచ్చేటప్పటికి భారతదేశాన్ని అబాస్పాలు చేయడం.